మహబూబాబాద్ పట్టణ శివార్లోని కరెంటు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు స్థానికులు. 10 ఏళ్ల క్రితం ప్రభుత్వ స్థలంలో కొందరు పేదలు ఇల్లు నిర్మించుకొని మందా కొమరమ్మ నగర్ కాలనీగా ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారు. వీరికి గత ప్రభుత్వం పట్టాలిచ్చింది. ఈ కాలనీకి సమీపంలో పరిశ్రమ కోసం ఒకరు తీసుకున్న కరెంటు మీటర్ నుంచి కాలనీ వాసులందరూ కనెక్షన్ తీసుకుని కరెంటు అవసరాలను తీర్చుకుంటున్నారు. ఈ ఒక్క మీటర్కు 50,000 నుంచి 65,000 వరకు బిల్లు వస్తోంది. కాలనీలో ఇప్పటి వరకు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి కాలనీ కరెంటు సరఫరా చేయాలని కోరుతున్నారు. మేము ఎంఆర్టీఎస్ జెండాతో ఇక్కడ కాలనీ నిర్మించుకోవడం జరిగింది. మందకొరమ్మ నగరు. గత మేము 11 సంవత్సరాల కాంచి కరెంటు మీటర్ తోటి చాలా ఇబ్బంది పడుతున్నామండి. కరెంటు మీటర్ కూడా తల ఇంత అమౌంట్ వేసుకొని దాదాపు మీటర్ తెచ్చుకోవడం జరిగింది. ఆ మీటర్ బిల్లు వచ్చి నెలకు వచ్చేసి 65,000 70,000 కరెంటు బిల్లు వస్తుంది. ఇంటికి 500 రూపాయలు 400 రూపాయలు కట్టాలంటే ఇక్కడ నిరుపేదలు ఉన్నాం కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నాం. స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి పోవడం జరిగింది. అధికారుల దగ్గరికి కూడా పోతే కూడా ఇప్పుడు ఇంటి నెంబర్లు కూడా వచ్చినాయండి. మాకు అధికారం కోసం ఇంటి నెంబర్లు వచ్చేసినాయి, పట్టాలు వచ్చేసినాయి. 115 మందికి 170 మందికి పట్టాలు వచ్చేసినాయి. కానీ మాకు కనీస సౌకర్యం కరెంటు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ కరెంటు సౌకర్యాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇంటికి ఒక మీటరు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే 300 మంది అంటే దాదాపు 1000 కుటుంబాలు ఉన్నామండి. మీరు ఆలోచించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మేము కనీసము 11 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం. మరి పిల్లలతోటి కుటుంబాలతోటి మరి 300 మరి ఇండ్ల దాకా ఇక్కడ ఉంటున్నాయి. మరి 1000 మంది ఇక్కడ జీవనం కొనసాగిస్తూ వస్తుంటున్నారు. కాబట్టి మరి అనేకమైన ఇబ్బందులు పడుతూ వస్తుంటున్నాం. మరి కరెంటు కొరతగా ఉంది. ఒకటే మీటర్ మీద ఈ 300 ఇండ్లు మరి ఆ ఒకటే మీటర్ మీద వాడుతూ వస్తుంటున్నాం. కాబట్టి ఇది కారణమును బట్టి బిల్లు చాలా వస్తుంటుంది. పేద ప్రజలు ఎందుకంటే వారు రెక్కాడితేనే బుక్కాడుతూ అనేసి కూలికి వెళ్తున్నారు. అదేవిధంగా మిర్చి తొడివెలు తీస్తూ ఎంతో బాధపడుతుంటున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన కాంచి మీరు రేవంత్ రెడ్డి గారు వచ్చినారు. అదేవిధంగా వారి ప్రభుత్వంలో కూడా మాకు ఈ యొక్క మందకొమరమ్మ కాలనీకి సహకరించాలని మేము